సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే తాటి మవ్వుని నరకడానికి అయితే మేము వచ్చేసాము. ఇది మేము ఎలా నరుకుతామో ఇన్ డీటెయిల్డ్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా నరకడం మొదలు పెడతాం. ఇంకా పదండి ఫ్రెండ్స్. మొదటిగా మనం అయితే ఈ తాడి చెట్టు ఉంది కదా, ఈ చుట్టూ ఉన్న కొమ్మలు అయితే శుభ్రంగా నరికేసుకుందాము. ఫ్రెండ్స్, ఇకైతే మన కుర్రోళ్ళు అయితే వెనకాల నరికేస్తున్నారు మొత్తం. చూడొచ్చు, ఇక్కడ మేము నరికిన కొమ్మలన్నీ ఈ పక్కన అయితే వేసేసాము. ఇది ఇంకొంచెం సమయం అయితే పట్టేలా ఉంది. ఇది నరకడం అయితే చాలా కష్టం అనమాట. మొత్తం నరికేసిన తర్వాత ఇంకా చూపిస్తాను మళ్ళీ నీకు. ఇది చూస్తున్నారుగా, మనం ఏమైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇది తాడి చెట్టు కొమ్మ అనమాట. ఇట్లకి గర్రులు అనేవి ఉంటాయి. చూడొచ్చు మీరైతే. ఇదైతే చాలా పదులుగా ఉంటాయి. నరికేటప్పుడు చూసుకొని నరకాలన్నమాట. లేకపోతే ఈ మన చర్మంలోకి దిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్త పాటించండి. ఇలా మొత్తం కొమ్మలు అయితే మొత్తం నరికేసుకున్నాము తాడి చెట్టుకి. దాని తర్వాత దీనికి ఉన్నాయి కదా, ఈ గర్రమట్లు అంటాం, ఇట్లా అయితే మొత్తం తీసేసుకుందాం. ఇంకా ఇలా అయితే లాగేయాలన్నమాట. ఇలాగా ఈ చుట్టుపక్కల మొత్తం ఉంటాయి. మొత్తం తీసేసిన తర్వాత మనకు మొవ్వు అనేది లభిస్తుంది. ఇంకవన్నీ తీసేసి మళ్ళీ చూపిస్తాను మీకు తర్వాత. అది ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, మొత్తం ఈ ఏరియా మొత్తం అవ్వేనమాట. ఇప్పుడే పిల్ల చెట్లు ఉన్నాయి. ఈ పిల్ల చెట్లలోనే మనకైతే తాటి మొవ్వు అనేది లభిస్తుంది అనమాట. చూడొచ్చు ఇక్కడంతా. ఇవన్నీ కొంచెం బాగా చిన్నవి. మన వాళ్ళు అయితే అక్కడ చూడొచ్చు మీరైతే, అక్కడైతే తవ్వుతున్నారు. అదైతే కరెక్ట్గా ఉంటుంది. అది మనం తాటి మొవ్వుని తినడానికి అయితే. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ ఉంది, అది కూడా కొంచెం అయితే నరికేసి ఇంకా మీకైతే టేస్ట్ ఎలా ఉంటుందో. మా కుర్రోళ్ళు మొత్తం వచ్చాము. మా కుర్రోళ్ళతో తిని టేస్ట్ ఎలా ఉంటుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇంకా పదండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నరికిన తెగిపోద్ది. అగా ఫ్రెండ్స్, ఇకైతే మనకి తాటి మొవ్వు దొరికేది అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెం నరికామంటే ఇంకా లోపల తాటి మొవ్వు అనేది వచ్చేస్తుంది. ఇప్పటికే గంట సేపు మొత్తం నరికామన్నమాట. అయినా సరే ఇంకా రాలేదు. ఇంకొంచెం నరికి అయితే చూద్దాం. ఇంకా లాస్ట్లో చూపిస్తాను ఇంకా ఇది నరికేసిన తర్వాత. వస్తుందా? సూపర్ ఉందా? అమ్మా
ఫ్రెండ్స్ ఇక ఇదేనమాట తాటి మొవ్వు. మంచి కోవలాగా భలే మెత్తగా ఉంది, కొంచెం భలే ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మొత్తానికి మనం తాటి మొవ్వును అయితే మొత్తం నరికేసామన్నమాట. చూడొచ్చు మీరైతే, మొత్తానికి ఇదన్నమాట తాటి మొవ్వు. దీని మధ్యలో కూడా ఉంటుంది, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ తాటి మొవ్వు అనేది మంచి కోవలాగా చాలా మెత్తగా అలాగే తీయగా ఉంటుంది అనమాట. అలా ఉంది టింకు, సూపర్ మొత్తం అలవాల భలే ఉందా? ఎలా అనిపిస్తుంది? ఇంకా అనుకుంటుంది. ఎన్ని గంటలు నరకమా నువ్వు? 2 గంటలు నరకంటాం. ఇంచుమించు 2 గంటలు కష్టంగా అయితే నాకు ఇది తాటి మొవ్వు ఫలితం అయితే దక్కింది. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మొత్తానికి ఇదే అనమాట తాటి మొవ్వు. దీని లోపల అయితే మొవ్వు ఉంటుంది లోపల, ఇది బయటది ఈ లేయర్లు మొత్తం ఇవన్నీ తీసేయాలన్నమాట. పైగొప్పలు ఇవన్నీ ఒకసారి మొత్తం తీసేసి లోపల నుండి తాటి మొవ్వు క్లియర్గా కనిపించేలా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. దగ్గరికి వచ్చేసింది. వస్తుందా? బాబా ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్గా మొత్తం చూడొచ్చు. ఇదే అనమాట మొవ్వు. ఇదైతే చూడొచ్చుగా, మొవ్వు మంచి ముజ్జిగా భలే ఉందా? తినేద్దాం అది ఇప్పుడు. అలా ఉందా? బాగుంది, చాలా సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఇంకొద్దా ఇంకో అలా ఉందా? సూపర్. ఫ్రెండ్స్ ఇదైతే మంచి పాలకోవా ఎలా ఉంటుంది, ఇంకా అలాగే ఉంది సేమ్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారైనా మీరు తిని చూడండి ఒకసారి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఈ తాటి చెట్లు అనేవి మనకి ఎన్ని విధాలుగా తినడానికి పనికొస్తాయి మీకు ఇప్పుడు చెప్తాను. వెనకాల చూస్తున్నారుగా తాటి చెట్లు ఉన్నాయి. మీరు అందరూ తాటి ముంజలు తినే ఉంటారు. అవి అనేవి మనకి తాటి చెట్ల నుంచి వస్తాయి. ఆ తాటి ముంజలు అనేవి పళ్ళు అయ్యాక అవి అయితే కిందన రాలిపోయి మనకి తాటి తేగలు అయితే వస్తాయి. మీరు తాటి తేగలు కూడా తిని ఉంటారు. మనకి ఆ తాటి తేగలు కూడా మనకి తినడానికి అయితే పనికొస్తాయి. ఆ తాటి తేగల తర్వాత మనకైతే ఆ తాటి తేగ అనేది తాటి చెట్టు అయిపోయి ఇలా మొక్కగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు, ఈ విధంగా మనకైతే చెట్టు మొక్కలు అనేవి చిన్నగా వస్తాయి. ఇప్పుడు వీడియో తీస్తాం కదా, ఈ తాటి పంపు అనేది తాటి చెట్టు చిన్న మొక్కల నుంచి అయితే వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా పెద్దదైపోయి మళ్ళీ తాటి ముంజలుగా మారి మళ్ళీ అలా వస్తుంది అనమాట. ఇదనమాట ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఈ తాటి చెట్టు అనేది మనకి తినడానికి అయితే పనికి వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ తాటి చెట్లు ఉంటాయి కదా, ఈ తాటి చెట్లు కొమ్మలు అనేవి మాకు తాటాకు ఇల్లులు నిర్మించడానికి అయితే మేము ఈ తాటాకులు అనేవి ఉపయోగించుకుంటాము. మొదటగా ఈ తాటి కొమ్మలు అనేవి తాటి చెట్టు ఎక్కి మొత్తం కొమ్మలు అయితే నరికేస్తాము. ఆ కొమ్మలు నరికిన తర్వాత ఆ కొమ్మలన్నీ ఒక దగ్గర మేమైతే ఎండబెడేస్తాం అనమాట. ఒక 100-200 కొమ్మల వరకు అయితే మేము ఈ తాటి కొమ్మలు నరికేసుకుంటాం అనమాట. ఆ ఇల్లుకు సరిపడా తాటి కొమ్మల్ని నరికేసుకొని మేమైతే ఎండబెట్టుకొని ఎండిన తర్వాత మేమైతే ఇంటికి తీసుకెళ్ళి ఆ తాటి కొమ్మల్ని మేము ఇల్లు నిర్మాణానికి అయితే ఉపయోగిస్తాము. ఫ్రెండ్స్ ఇలా ఈరోజు మా కుర్రోళ్ళతో అయితే ఇలా తాటి మొవ్వు నరకడానికి వచ్చి ఇలా ఆనందంగా తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.